ఒకసారి గెటప్ చూద్దాం క్లోజ్ లో. ఇక్కడ చూస్తే తలపైన బాలయ్య బాబు, అఖండ శివయ్య, బాలయ్య అని చెప్పి కూడా అఖండ బాలయ్య గెటప్ కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, కర్ర ఉంది కదా, దీనికి ఇది కట్టం కదా మా తాతగారిది. ఇలాగ దిష్టి తీసేసి మీ ఇంట్లో ఏ కష్టాల బాధలు చిక్కులు లేకుండా సంతోషంగా ఉండాలని దిష్టి తీసి బొట్టు పెట్టి. దిష్టి ఎందుకు తగులుతుంది అసలు జనానికి అంటే మన బయటకు పోయేటప్పుడు మనం పళ్ళకు పోయేటప్పుడు పిల్లగాయలు కాబట్టి మనం బయటకు వెళ్తాం కదా, ఒక ఏదో ఎర్రనీళ్ళు, ఒక టెంకాయో బొంకాయో ఏదో నిమ్మకాయో అలాగే మనం దాటి వెళ్ళిపోతాం కదా, దానివల్ల కొంచెం దిష్టి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పెద్ద పండుగ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే గిరిజన ప్రాంతాల్లో, పోలవరం వంటి అటవీ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి, గిరిజనులు ఎలా చేసుకుంటారు అనేది కూడా ఏబీపీ దేశం చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం పోలవరానికి సమీపంలోనే ఒకసారి చూడొచ్చు. ఈ విలేజ్ ఇది చీమలవారిగూడెం, కన్నాపురాన్ని ఆనుకుని ఉంటుంది. పూర్తిగా ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటుంది సంక్రాంతి సంబరాలు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడసారి ఈ కళాకారులందరినీ చూస్తే ఒకసారి మీ కళను ప్రదర్శించండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ కళను చూసిన వాళ్ళు ఎవరికైనా వీళ్ళెవరో గుర్తొచ్చిందో లేదో తెలియదు, కానీ వీళ్ళని గంటా బుడబొక్కలు అంటాము. సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి వస్తుంటారు ఈ బుడబొక్కల వాళ్ళు అంటాము. వీళ్ళు ఈ విధంగా గంటా బుడబొక్కలు అంటాం. వీళ్ళు ప్రతి ఇల్లు తిరుగుతూ వాళ్ళ పొట్టకూటి కోసం ఈ కళను ప్రదర్శిస్తుంటారు. మాట్లాడదాం. మీ పేరండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ వృత్తిలో, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? నాకు దాదాగా 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల నుంచి మహా అంటే ఒక 20 సంవత్సరాల నుంచి నేను మొదలు పెట్టాను. ఈ 20 సంవత్సరాలు మొదలు పెట్టిన కాడి నుంచి మేము ఒక ఇంటికి పోయి డిమాండ్ చేయలేదు, మేము ఇంటికి పోయి పోటీ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మేము అప్పగలుపుతాం. 10 రూపాయలు 100 రూపాయలు అడుగుతాం, 50 రూపాయలు ఇస్తాడు, 50 అడిగితే 30 ఇస్తారు, 30 అయితే 20 ఇస్తున్నాడు. వాళ్ళు ఎంత ఇష్టం మేము తీసుకెళ్ళిపోతాం కదా, ఒక దగ్గర మేము డిమాండ్ చేయలేదు. ఏంటంటే మాకు ఎప్పుడు నాకు వచ్చిన నుంచి మా నాన్నగారి తిరిగి నుంచి 30 సంవత్సరాలు నాకు, దాంట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోనీ 20 సంవత్సరాలు నేను తిరుగుతున్నాను. ఈ రోజు కానీ మేము రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చామంటే ప్రతి ఏడాది వస్తాం. మేము పిల్లల్ని బిడ్డలు మొత్తం వదిలేసి, అమ్మ నాన్న వదిలేసి, అన్నగాళ్ళు అక్కగాళ్ళు చెల్లెము వదినమ్మలు అందరూ వదిలేసి మేము ఇక్కడికి వచ్చామంటే మమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తున్నాడో, ఎంత మమ్మల్ని అభిమానిస్తున్నాడో దానికి మీరే చెప్పాలి. ఇప్పుడు మీ పేరండి? నా పేరు ది గురవయ్య. గురవయ్య గారు, మీ గెటప్ చూస్తుంటే చాలా వెరైటీగా ఉంది. ఈ బొయ్యకలు, ఇక్కడ చూస్తే ఎముకలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మీ ఒంటి మీద ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే మేము 4 తిరుగుతాం కదా, ఒక గాలి, ఒక ధూళి, ఒక దేశాసి రాకుండా మా దగ్గర ఇలా వేసుకుంటాం. మళ్ళీ పిల్లకాయలకు తక్కువ జలుబు చేస్తారు కదా, వాళ్ళకి పిల్లకాయలకు తక్కువ జలుబు జనాలు వస్తుంది కదా, వాళ్ళకి ఏం కాకుండా మేము దిష్టి తీసి వెళ్ళిపోతాం. ఎలా దిష్టి అంటే ఎలా తీస్తారు? దిష్టి చెప్పండి. దిష్టి అంటే ఇది ఉంది కదా, కర్ర ఉంది కదా, దీనికి ఇది కట్టం కదా మా తాతగారిది. ఇలాగ దిష్టి తీసేసి మీ ఇంట్లో ఏ కష్టాల బాధలు చిక్కులు లేకుండా సంతోషంగా ఉండాలని దిష్టి తీసి బొట్టు పెట్టి మేము ఒక తాయితో ఒక సొంత వృద్ధ పోష ఇస్తాం. కానీ దానికి 1000, 2000, 3000 మేము చేసుకోం. వాళ్ళు ఎంత ఇస్తే అంత మేము తీసుకుని డిమాండ్ ఏముండదు. ఏంటంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టారు చాలు, మాకు డబ్బుటను కాదు. ఈ రోజు మేము నెల నుంచి ఉన్నాం. ఒకరికి దిష్టి తగిలితే దీవించాలంటే ఎలా దీవిస్తారు చూపించండి. మేము దిష్టి ఇస్తే మేము చూసి చెప్పేసి తల్లికి ఆ బంగారు ఏముందో ఏందో అని చెప్పేసి, దిష్టి ఉంటే ఒక నిమ్మకాయ, ఉప్పుగా నిమ్మకాయ గుడ్డు దిష్టి 4 రోజుల జగన్లో పెట్టేయని చెబుతాం. ఏమి లేకపోయిననుకో ఉప్పుకోలు, ఎండుమిరపకాయ తల ఎంతిగా తీసి దిష్టి చేసి పక్కన ఏం చెప్తాం. అప్పుడు మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, పేర తెచ్చి 4 ఇళ్ళు ఇస్తా తాటాకులు తెచ్చి కాల్చి పేర నీళ్ళు తీసేయమని చెప్తాం. అంతేగాన మేము దిష్టి పోతుందా? అలా దిష్టి దిష్టి ఎందుకు తగులుతుంది అసలు జనానికి అంటే మన బయటకు పోయేటప్పుడు మనం పళ్ళకు పోయేటప్పుడు పిల్లగాయలు కాబట్టి మనం బయటకు వెళ్తాం కదా, ఒక ఏదో ఎర్రనీళ్ళు, ఒక టెంకాయో బొంకాయో ఏదో నిమ్మకాయో అలాగే మనం దాటి వెళ్ళిపోతాం కదా, దానివల్ల కొంచెం దిష్టి వస్తుంది. మనం కాళ్ళు కడిగి ఇంటికి వెళ్తాం కదా, దానివల్ల కొంచెం. ఇప్పుడు నెల రోజుల పాటు మీరు పెళ్ళాం బిడ్డల్ని కుటుంబాన్ని వదిలేసి ఇలా ఇంటింటికి తిరుగుతారు. నెల వచ్చేసరికి మీకు ఎంత సంపాదిస్తారు నెలకి? అంటే ఈ నెల మొత్తం మీద ఒక తలా 8,000, 9,000
ఈ ఏజ్ ఇదే పెద్ద పండగ కదా, దీనికే నెలకి 8,000 9,000 సంపాదిస్తున్నారంటే మీరు ఎలాగా గడుస్తుంది కుటుంబాలు? స్వామి వాళ్ళు ఏంటంటే పద్దాగలు పోతే 500 500 రూపాయలు వాళ్ళకి వస్తే వాళ్ళ పిల్లగాళ్ళకి బట్టలని అయ్యని ఇయ్యని మనకు తెలుసు. వాళ్ళకి పిల్లగాళ్ళకి బట్టలని పిండి వంటలని అయ్యని ఇయ్యని. అదే మన ఊళ్ళో అయితే మన రాజమండ్రి కానా, మన దేవరపల్లి కానా, మన పంగిరి కానా, మన గౌరీపట్నం కానా, మన తర్వాత షాగులు కానా, మన సంతోషంగా మొత్తం ఊళ్ళో వాళ్ళు కమ్మోలు కాపులు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి ఎక్కువ ఇస్తారు. ఏంటంటే వీళ్ళ దగ్గర మనం డిమాండ్ చేస్తాం. అండి ఒకసారి గెటప్ చూద్దాం క్లోజ్ లో. ఇక్కడ చూస్తే తలపైన బాలయ్య బాబు, అఖండ శివయ్య బాలయ్య అని చెప్పి కూడా అఖండ బాలయ్య గెటప్ కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఎలా ఉంటుందంటే బుడబొక్కల వాళ్ళు కూడా అంటే వాళ్ళ వృత్తిలో కొంత అప్డేట్ అవుతున్నారు. అప్పుడు బాలకృష్ణ గెటప్ కానీ అప్పుడు కొత్తగా ఏదైతే తమకు దగ్గరగా ఉందో ఏంటంటే బాలయ్య బాబు గెటప్ ఏంటి పైన అది ఎందుకు పెట్టుకున్నారు? అది బాలయ్య బాబు అంటే ఈ రోజు మా పెద్ద ఆంధ్రదేశానికి ఒక కుంభమేళం నుంచి మొత్తానికి మా అగౌరులు కానా మా పరమేశ్వరులు కానా ఒక పేరు తెచ్చిన వ్యక్తి మన బాలయ్య బాబు. ఏంటంటే ఆయన పేరు ఏంటంటే అఖండ ఫస్ట్ వన్ లో కూడా అఖండ పాట వేశారు, అఖండ తాండవలో కూడా 2వ పాట వేశారు. కానీ మమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు. బాలయ్య బాబు ఏంటంటే మా గొర్రెలో చేసేసారు కాబట్టి ఆయనకంటే మేము విలువ ఇస్తాము. అంటే మా నెట్ మీద పెట్టుకొని ఆయన పూజిస్తున్నాం. అంతేగానో ఆయన మాకు ఇవ్వాలని, ఆయన మాకు మాకు పెట్టాలని, ఆయన మాకు కోట్లు ఇవ్వాలని మేము ఎప్పుడు అనుకోము. ఏంటంటే ఆయన మాకు సంతోషంగా ఒక అఘోర పాట ఆయన ఏంటంటే చూసారా మీరు? అఖండ 2 చూసాం. శర్మ గారికి ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చింది శర్మ గారు ఇచ్చారు. మేము వెళ్ళాము, సంతోషంగా ఇచ్చాడు. బాలయ్య బాబు ఏదో మాకు ఏంటి మీకు ప్రభుత్వం పట్టించుకుంటుందా? మీకు ఈ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళని ఒక్క నిమిషం నెలకి ఈ నెలపాటు 8,000 సంపాదిస్తున్నారంటే మీరు తర్వాత ఎలా కుటుంబాన్ని పోషిస్తున్నారు? ప్రభుత్వాలు ఏమన్నా ఈ కళ అంతరించిపోకుండా మీతో మాట్లాడుతుందా? మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతుందా ఏపీలో? మమ్మల్ని ఏం చేయలేదు. ముందు ఎప్పుడో ఇంద్రమ్మ గాంధీ ఉన్నప్పుడు మా తాతగాళ్ళు మా ముత్తాతగాళ్ళకి ఇచ్చారు స్థలం. ఆ స్థలంలో మేము ఒక్కొక్కరు వచ్చి 6 కుటుంబాలు 7 కుటుంబాలు ఉంటున్నాం. ఇంతవరకు పట్టుకోలేదు. ఇది మాది సొంతూరు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం టంగుటూరు రాజమండ్రిలో ఉంటున్నాం. రాజమండ్రి గత 20 సంవత్సరాలు ఉంటున్నాం. ఒక స్థలం రాలేదు, ఒక ఇల్లు రాలేదు, ఒక ఏం రాలేదు. వాళ్ళు వస్తాం వీళ్ళు వస్తాం అంటే. ఎన్నో తరం ఈ కళ మీద ఉన్న వాళ్ళు? మీరు ఎన్నో తరం? మేము ఇప్పటికి 4వ తరం మాది. మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి? మీరు ఎలా ఉంది పరిస్థితి ఈ రోజు ఈ బుడబొక్కల కళను నమ్ముకున్న వాళ్ళు? బుడబొక్కల కాలనీ అంటే మాకు పట్టుకూరు ఇది కాదన్న, మాకు ఇది బాగానే ఉంది. కాకపోతే మనుషులకి ఇల్లు పొలం అటువంటివి ఉండవు. మాకు ఏంటంటే సంతోషంగా మేము ఈ పక్కల పేరు తిరుగుకోవటం, మాకు ఈ పండగకి తిరుగుకోవటం, మళ్ళీ అలా వెళ్ళిపోతాం. మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మాది రాజమండ్రిలో ఉంటాం. ఈ పక్కనండి మేము నెలగంట ఎత్తుకంటే సంక్రాంతి పండుగలో తిరుగుతామండి. మేము తెల్లారుజామున 3 గంటలకి 4 గంటలకి లేచి వచ్చి ఇలాగా శివుడి గీత పేసుకు వచ్చి ఇంటింటికి మేము బుడబొక్కల మీద తిరుగుతాం. మా తాతల గారి నుంచి ఆచార ప్రకారం మేము తిరుగుతామండి. ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడో ₹10 పేసులు నుంచి తిరుగుతున్నారు. కాకపోతే వాళ్ళ ముత్తాతల నుంచి నాన్నగాళ్ళకి ఇచ్చి నాన్నగాళ్ళంటూ ఇప్పుడు మాకు ఇచ్చారు. లేపు మా బిడ్డలు కూడా ఇదే పని అండి. కాకపోతే నెలంతా మేము తిరుగుతామండి. ఒకప్పుడు ఊళ్ళో మేము వెళ్తే పిలిచి వాళ్ళు చేసిన వరకు మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము ఇంటి ముందుకు వెళ్తే ఉట్టప్పుడు మేము పోము. ఈ 11 రోజుల్లో మేము తిరుగుతాం. ఈ 11 రోజుల్లో మేము పోయినా కూడా వాళ్ళు చూసిన వరకు మాకు పెడతారు. కానీ మేము ఇంతవరకు ఎవరిని ఒక మాట అన్నామండి. ఈ 11 రోజులలో. ఇప్పుడు మీ పేరన్నారు? గొడవయ్య గారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని పిలుస్తారు, ఏమంటారు చెప్పండి సంక్రాంతి రోజులు ఒకసారి? అమ్మ, చెల్లమ్మ, సీతమ్మ, బంగారు గల్ల తల్లి, అమ్మ రామ్మ, మళ్ళీ బుడబొక్కల కొత్తగండ్ల వారు వచ్చాము తల్లి. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో జీవిస్తున్నాం తల్లి. వాళ్ళ కొడుకుల్ని కూతుల్ని ఇల్లు వాగిలు గూడు గుడ్డ గూడు పంట వద్దెల్లాల నమ్మిన దేవుడు సాయిపడి అనుకున్న కోరికలు వద్దెల్లి ధర్మ లోకాల కలిగొచ్చి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో నా అమ్మ ఇంటి ముందున వాగు బలాలతో ధర్మ లోకాలతో ఆది పర్వతో శివశంకరతో పరమేశ్వరుడితో తండ్రి లోకాలతో ఆది పర్వతో మహాదేవత మహాలక్ష్ముడు మహావేశ్వరుడు చంద్రేశ్వరుడు పరమేశ్వరుడితో మళ్ళీ నీ ఇంట్లో పాడి పంట గూడు గుడ్డ వద్దెల్లెత్తి ఈ చేతి మీద ఈ రోజు కూడా ఒక బుడబొక్కలోకి ఇచ్చిన దానం కట్టిన దానం మీ చేతులు అన్నదానం వర్తులు దానం గోవు చేయగలిగమ్మ తల్లి తల్లి. ఓం నమః శివాయ. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ కళను నమ్ముకుని ఉన్నారు చెప్పండి? మీరు? నేను ఇప్పుడు దాదాగా
15 సంవత్సరాలు బట్టి నేను నమ్ముకున్నాను. 15 ఏళ్లలో మొదట్లో ఈ విధంగా కళను ప్రదర్శిస్తూ సంక్రాంతి టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండేది స్పందన, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? మాకు ఫస్ట్లో అనేది అప్పుల్లో కొద్దిగా బాగా ఇచ్చారన్న. ఇంత మునుగైతే 10, 20, 5 రూపాయి ఇచ్చేవారు. ఈ మూమెంట్లో ఏమిందంటే ఇంత మునుగు పోతే బియ్యం పెడుతున్నారు, వాళ్ళ రోజుల వరకు 5, 10 ఇస్తున్నారు. అప్పుడు రోజులు బాగున్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీ దయ వల్ల అందరికీ పంపిస్తే మమ్మల్ని గుర్తుపడతారు. మేము ఇంటి ముందుకు వెళ్తే మా పతగూరు సాయహారం వాళ్ళు చేస్తారు. అంటే పాత రోజుల్లో మీరు ఇంటికి వచ్చారంటే ఆ సంక్రాంతి నెల మొదలైనట్టే లెక్క అందరికి, మొదలైన లెక్క అందరూ కూడా నెలగంటే మొదలైన లెక్క. నెల మొదలైంది ఆ రోజు లెక్క. అవును. అయితే ఇప్పుడు ఎలా ఉంది? ఇంటికి వెళ్తుంటే ఇదివరకు లాగా ఆదరిస్తున్నారా లేదా ఏంటి? ఇంతవరకు అయితే ఇంత ముందు అయితే ఆదరించేవారు, ఇప్పుడు ఎవరు ఆదరిస్తున్నారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కళ ఎలా ఉంటుందో ప్రేక్షకులందరూ కూడా చూపిద్దాం. ఒకసారి మీరు అంతా కూడా మీ కళను ప్రదర్శించండి. ఇప్పుడు చెప్పిన అన్ని మిమ్మల్ని మేము తిట్టలేదు, మిమ్మల్ని గౌరవించలేదు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము దీవించాము, ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము పొగిడించాము. ప్రతి ఒకసారి ఒక్కసారి సంక్రాంతి సందర్భంగా ప్రతి కుటుంబాన్ని ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఒకసారి మీరు ఏ విధంగా దీవిస్తారు? ఈ రోజు మా ఛానల్ చూసా ప్రతి కుటుంబం, చిన్న పెద్ద, తాతయ్య, అమ్మమ్మ, అన్నమ్మ, తాతయ్య గారు అందరూ ఈ ఛానల్ చూసా ప్రతి ఒక్కరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ 2026లో జీవిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఈ మనవళ్ళు, అన్నదాను, కొడుకులు, కూతుళ్ళు, ఆడళ్ళు, అల్లుళ్ళు, అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బంధువులు, మేనత్తగారు, మేనల్లుళ్ళు, మేనకుమారులు, రైట్, చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళని ఈ విధంగా ఇంటింటికి వచ్చి సంక్రాంతి టైంలో దీవిస్తుంటారు. ఈ గంట బుడబొక్కల ఈ వృత్తిని నమ్ముకున్న కళాకారులంతా కూడా ఈ కళ అంతరించిపోతోంది, వీళ్ళ ఆదాయం కూడా తగ్గిపోతోంది, ఆదరణ తగ్గుతోంది, ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఒక ఆవేదన అయితే వ్యక్తం అవుతోంది. శేషు ఏపీ దేశం, కన్నాపురం నుంచి, పశ్చిమ గోదావరి. వాళ్ళకి ఎటువంటి కష్టాలు, బాధలు, చిక్కులు లేకుండా ఏజెన్సీలో కూడా సంతోషంగా తల్లి దేవుళ్ళు కాలాల మాతో ఉండాలా.